నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ మనం ఒక స్క్రీన్ వెనకాల ఉంటుండే, బేసిక్ గా ఇక్కడ స్క్రీన్ ఉంటుండే. ఈ స్క్రీన్ ను ఇక్కడ కంప్యూటర్లని, ఇక్కడ కెమెరా లైట్లని, చిప్పులని, న్యూస్ లైన్ ఆఫీస్ లో దొంగలు పడితే ఎత్తుకపోతా చూసినావా, అట్లా పోలీసు వాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ ని ఎత్తుకొని పోయారు. కెమెరాలని, స్క్రీన్ ని, సిస్టమ్లని, మౌజ్లని, కీబోర్డ్లని, వైర్లని, ఇట్లా అన్ని తీసుకొని పోయారు. ఆఫీస్ ని మొత్తం గుల్ల చేశారు అనమాట. దొంగలు దోసుకపోయినాక ఇల్లు ఎట్లా సుందరవందరంగా ఉంటది, అట్లా ఈ న్యూస్ లైన్ ఆఫీసు కేవలం మానిటర్లు కనపడతా ఉన్నాయంటే సిపియులు, ఏదైతే కాస్ట్లీ సిపియులు గానీ, లేకపోతే సిస్టమ్స్ గానీ, స్విచ్చర్లు గానీ, ఇట్లాంటి పీసీఆర్ సిస్టమ్స్ గానీ ఇవన్నీ ఉంటాయో అవన్నీ తీసుకొని పోయారు. అవన్నీ గురించి మీకు వివరిస్తేందుకు నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉండే, మీరు చూస్తుంటారు రెగ్యులర్ గా స్క్రీన్ ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటా. మనోళ్ళు ప్రభాకర్ గానీ, మిగతా వాళ్ళు గానీ ఈ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఈ స్క్రీన్ కూడా ఎత్తుకొని పోయారు. స్క్రీన్ లో ఏముంటుందో నాకైతే అర్థం కాదు. ఇది ఎప్పుడు ఎత్తుకపోయారు, మన 7 తారీఖు నాడు నన్ను కస్టడీకి తీసుకున్న రోజు ఎత్తుకొని పోయారు. ఇక్కడ స్క్రీన్ ఉండే, ఈ స్క్రీన్ తీసుకపోయారు. ఇక్కడ కెమెరాలు ఉండే, ఇక్కడ 4 కెమెరాలు ఉండే, ఆ 4 కెమెరాలను తీసుకపోయారు. కెమెరాలలో ఏముంటది, చిప్పులల్లా రికార్డ్ చేసినటువంటి డాటా, మనం మాట్లాడేది చిప్పులల్లా రికార్డ్ అవుతుంది, మెమరీ కార్డ్ లో రికార్డ్ అవుతుంది. కెమెరాలలో ఏముండదు, కానీ కెమెరాలు కూడా ఎత్తుకొని పోయారు. కెమెరాలు, బ్యాటరీలు, ఆ బ్యాటరీలకు ఛార్జింగ్ పెట్టే ప్లగ్లు ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని పోయారు. ఇక్కడ చూపిస్తారండి, ఇలా కెమెరాలు ఉంటుండే, ఇక్కడ 4 కెమెరాలు ఉంటుండే, ఇలా పెట్టేవాళ్ళు. ఇక్కడ దీని మీద పెట్టుకుంటూ ఇంకా ఈ ఒకటి నుంచి మాది కూడా తీసుకోకపోతే అయిపోతుంది కరెంట్ కూడా. ఇవన్నీ ఇక్కడ ఉన్న కెమెరాలు, బ్యాటరీలు అవన్నీ ఈ నుంచి తీసుకొని పోయారు. ఇంకా ఇది పూర్తి స్థాయిలో కాలే ఆఫీసు. ఇక్కడ సిస్టమ్స్ చూడండి ఒకసారి, కింద సిస్టమ్స్ ఓన్లీ వైర్లు వీకేసి ఉంటారు. ఇట్లా సిస్టమ్ తీసుకపోయి ఓన్లీ ఒక మానిటర్ మాత్రం వదిలేసేది. ఇట్లా ప్రతి క్యాబిన్ దగ్గర ఇక్కడ చూస్తున్నారు, ఇందులో కూడా అంతే. ఇక్కడ కూడా ఈ వైర్లు మాత్రమే ఉన్నాయి, ఇవన్నీ తీసుకపోయారు. ఇందులో ఇలా డ్రాలో మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ఒకసారి చూడండి మిత్రులారా, ఇలా ఏం పెట్టరు ఇలా జస్ట్ రిపోర్టర్లు రాస్తారు కదా, రిపోర్టర్లు కానీ, సబ్ ఎడిటర్లు కానీ రాసిన స్క్రిప్ట్లని ఫైనల్ చేస్తారు. మన దగ్గర జాబ్కి వస్తే రెజ్యూమ్లు కూడా ఉంటే అవన్నీ ఇలా పెట్టుకుంటాడు. ఇలా ఉన్న పేపర్లు కూడా ఎత్తుకపోయినారు. అలా ఉన్న పేపర్లు ఇవి కూడా ఎత్తుకపోయారు. ఇలా ఉన్నాయి కూడా ఎత్తుకపోయారు. దీని మీద ఒక ప్రింటర్ ఉండే, ఆ ప్రింటర్ ఏం చేసుకుంటారు, ఆ ప్రింటర్ ఎత్తుకొని పోయారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మానిటర్ మాత్రమే కనపడుతుంది. మానిటర్ ఇక్కడ సిస్టమ్స్ ఉంటుండే. ఈ సిస్టమ్స్ బేసిక్ గా కొంత టెక్నికల్ గా ఐడియా ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. ఇక్కడ పీసీఆర్ సిస్టమ్స్ ఒక 6 సిస్టమ్లు ఉంటాయి. 6 పీసీఆర్ సిస్టమ్లు. 6 అంటే ఒక్కొక్క సిస్టము దాని కాన్ఫిగరేషన్ హై కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ 6 సిస్టమ్లు ఒక్కొక్క సిస్టము 2 లక్షలు ఉంటుంది ఒక్కొక్క సిస్టమ్. అది నేను కష్టపడి ఎప్పటి నుంచి 2018 నుంచి అప్పుడొకటి డబ్బులు వచ్చినప్పుడు ఒకటి, లేకపోతే నేను బయటికి వెళ్ళి నాకు డబ్బులు నేను అప్సప్ తెచ్చుకున్నాయి, ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా మనం వ్యవస్థని ఏదో యూట్యూబ్ అంటే యూట్యూబ్ లెక్క కాదు, ఒక మంచి శాటిలైట్ ఛానల్ అవుట్పుట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పీసీఆర్ సిస్టమ్స్ కూడా కొనుక్కొని, ఆ పీసీఆర్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్ మనం ఆన్లైన్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఆన్లైన్ గ్రాఫిక్స్, బ్రేకింగ్, మధ్యలో ఇట్లా విజువల్స్, మన రిపోర్టర్ మాట్లాడేది వచ్చేసి ఇట్లా మధ్యలో లైవ్ వచ్చిపోవడానికి ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఆ సెటప్ అంతా ఇక్కడ ఉంటుండే. ఇక్కడ స్విచ్చర్ ఉంటుండే, ఇక్కడ 3 ఈ పైన 3 సిపిఈలు ఉంటుండే, కింద 3 సిపిఈలు ఉంటుండే, అటు సైడ్ ఒకటి ఉంటుండే. స్విచ్చర్ ఒక్కొక్క స్విచ్చర్ 2.5 లక్షలు 2.5 లక్షలు ఒక్కొక్క స్విచ్చర్. ఇక్కడ 3 స్విచ్చర్లు ఉండేది. ఆ 3 స్విచ్చర్లు తీసుకపోయారు. అక్కడ నుంచి ఈడ ఒక సిస్టమ్ ఉండేది, ఇది తీసుకపోయారు. ఇంకా ఇది ఎడిటింగ్ సిస్టమ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ 4 ఎడిటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఓన్లీ ఇవి మాత్రం వదిలిపెట్టిరు. ఆ కింద ఉన్న వదిలిపెట్టి సిపియులు అన్ని తీసుకొని పోయారు. ఒక్కొక్క ఎడిటింగ్ సిస్టము ఈ మీడియాలో పనిచేసేటువంటి వాళ్లకు, వీడియో ఎడిటర్లకు అర్థమై ఉంటుంది. ఒక్కొక్క సిస్టము కమ్సే కమ్ 50 నుంచి 80 వేల రూపాయలు ఉంటుంది. ఇది మీడియం కాన్ఫిగరేషన్ అయితేనే. ఇంకా కొంచెం హై కాన్ఫిగరేషన్ పోతే ₹1,00,000 పైనే ఉంటుంది. మన దగ్గర నుండి కొంత మీడియమే, అంటే తక్కువనే 50 నుంచి 60,000 70,000 అట్లా ఉండే. ఈ 4 సిస్టమ్ ఉంటే ఈ 4 సిస్టమ్లను తీసుకపోయారు. అందులో ఏముండదు, వీళ్ళు ఎడిటింగ్ చేసుకుంటారు కదా, ఆ ఎడిటింగ్ చేసిన విజువల్స్ ఈ రేవంత్ రెడ్డివి, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళవి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి, బీజేపీ పార్టీ వాళ్ళవి, ఆ బయట్లు వాళ్ళు మాట్లాడే రెగ్యులర్ ఆ బయటలే ఉంటాయి, అంతకు నుంచి ఏముండదు. ఇవి కానీ నేను కూర్చుంటే ఆ ల్యాప్టాప్ ఉంటే అది కూడా ఎత్తుకపోయారు. అది అయిపోయినాక ఇక్కడ సర్వర్ అని ఉంటుంది. ఇలా చూడండి, ఈడ ఇంకొక సిస్టమ్ ఉండే, ఇది ఎత్తుకపోయారు. ఈడ సర్వర్ సిస్టమ్ అంటే ఈ అన్నింటికి కనెక్షన్ అవుతుంటారు అనమాట. ఫస్ట్ అది పెద్ద సర్వర్, ఇక్కడికి వచ్చినాక కొనుక్కున్నాం మేము. అది ఇక్కడికి వచ్చినాక కొనుక్కున్నాం. దానికంటే ముందు ఒక సర్వర్ ఉంటుండే.
సర్వర్ సిస్టమ్ అంటే తెలుసు మీకు, చాలా వరకు తెలిసిన వాళ్ళకి. ఆ సిస్టమ్ కాస్ట్ దాదాపు 2 లక్షల పైనే ఉంటుంది. ఆ సర్వర్ సిస్టమ్ లో సార్ మీకు ఈ ఆఫీస్ లో ఏం నడుస్తుంది అనేది ప్రతిదీ ఈ సిస్టమ్ లోపల ఉంటుంది. మీరు కావాలంటే ఇవన్నీ చూసుకోండి, ఓపెన్ చేసి చూసుకోండి. దయచేసి మీరు ఇవి తీసుకుపోకండి, మీకు దండం పెడుతున్నా, చేతులు అయితే మొక్కుతున్నా అని చెప్పేసి నేను కస్టడీకి వచ్చినప్పుడు చెప్పిన వాళ్ళకి. చెప్పితే ఇక మరి నేను ఉన్నంత వరకు ఏమనలే. నేను వెళ్ళిపోగానే మరి అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా వచ్చిందో అవి ఎట్లా వచ్చాయో అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ వచ్చింది, ఇవన్నీ వచ్చింది, అవన్నీ ఎత్తుకొని ఇక్కడ 3 సిస్టమ్ ఉంటాయి. ఈ 3 సిస్టమ్ ఈడ ఒక 3-4 సిస్టమ్ స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇది మనం యూట్యూబ్ లో లైవ్ ఇస్తాం చూసిరా. పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి మాట్లాడిన వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అట్లా మాట్లాడిన లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు. ఇక్కడ 4 సిస్టమ్ ఉంటాయి. ఓ మానిటర్ ఎక్కకపోయారు, మరి ఆ మానిటర్ నచ్చినట్టు వాళ్ళకు, మిగతా మాత్రం వీళ్ళు వదిలిపెట్టేసిపోయారు. ఇది అన్నింటికంటే ఎక్కువ ఇంకొకటి, మేము జరగకి వచ్చినాక బంజారాస్ వచ్చిన తర్వాత కొంత అప్గ్రేడ్ అవుదాము. ఎందుకంటే న్యూస్ బులెటిన్స్ లేకపోతే ఇట్లా డిస్కషన్లు అన్ని పెడతా ఉంటాము. కొంత సర్వర్ స్పీడ్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొంత ఎక్కువ స్టోరేజ్ కావాలి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి మేము ఒక సర్వర్ సిస్టమ్ ని, ఒక సర్వర్ ఏర్పాటు చేసినాం. ఇక్కడ ఒక ర్యాక్ ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ ఎట్ట ఇష్టం వచ్చినట్టు లీకేసిర్రు, కింద ఎట్లా పడితే అట్లా కట్ చేసిర్రు. ఇందులో కొన్ని ఉంటాయి. పైన ఒక న్యాస్ అని ఒక ఇవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక హార్డ్ డిస్క్ లెక్క ఉంటాయి అనమాట. దాని కాస్ట్ ఆల్మోస్ట్ 2 లక్షల పైన ఉంటది. అదంతా ఇష్టం వచ్చినట్టు లీకేసిపోయారు. అంటే ఇప్పుడు అది తీసుకుపోయారు, అది తీసేసి కాబట్టి ఇక్కడ వైర్లు కూడా మళ్ళీ మార్చుకుంటే తప్ప పనికి రాకుండా ఇట్లా అడ్డగోలుగా తీసేసి చిందరవందరం చేసిపోయారు. ఈ టీవీ ఇక్కడ ఫిట్ చేసి ఉంటే ఆ టీవీని కూడా కింద వేసేసి ఇది మొత్తం ఎక్కడికక్కడ వేసి ఇదేమో న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి, అంటే న్యూస్ లైన్ అనేటువంటి ఛానల్ నడిచేటువంటి వ్యవస్థ ఇది. మన తెలంగాణ పత్రిక కూడా ఉంది, మీకు తెలుసు కదా. తెలంగాణ పత్రిక టీవీ ఇలా కూర్చుంటది. ఇలా తెలంగాణ టీవీ పత్రిక కూర్చుంటారు. ఆ టీం అంతా ఇందులో కూర్చుంటారు. ఇది లాకేసుకొని పోయింది. ఛానల్ ఏమో అన్ని సిస్టమ్ ఎత్తుకపోయారు, దీనికి లాకేసుకోరు. దీంట్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి మొత్తం 1, 2, 3, 4, 5 ఈ వరుస మొత్తం 6 ఉంటాయి. ఆ ఒక మానిటర్ ఎత్తుకపోయారు, 5 సిస్టమ్లు అయ్యి సిపిలు ఎత్తుకపోయారు. అక్కడ డిజైనర్లు వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ కూడా 3-4 సిస్టమ్లు ఉంటాయి. ఇక్కడ 2 సిస్టమ్లు మాత్రం ఉంచి మిగతా 2-3 సిస్టమ్లు మానిటర్లు అవన్నీ ఎత్తుకోపోయారు. ఇక్కడ కూడా ఇది పరిస్థితి. ఇది ఆఫీస్ది, ఇది పేపర్ ఆఫీస్ది. ఇది అయిపోయినాక బయట చూడండి, ఇక్కడ వాయిస్ ఓవర్ చేస్తారు అనమాట. ఇది అంటే మనం తీన్మార్ లో వాయిస్ వస్తుంది కదా, ఆ వాయిస్ ఓవర్ చేసేది ఇది. దీనికి లాక్ వేసుకొని అలా సిస్టమ్ ఎత్తుకొని పోయింది. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత ఇప్పుడు ఈ సిస్టమ్ ఏం పని చేసినాయి, దేనికి, ఎందుకు ఈ కేసులో అసలు ఈ కేసు ఎప్పుడైంది? 7 తారీఖు నాడు 9 గంటలకు కేసు అవుతుంది, 7 తారీఖు నాడు 9 గంటలకే ఎఫ్ఐఆర్ అవుతుంది, 7 తారీఖు నాడు 9:30కే ఇవన్నీ ఎత్తుకొని పోతారు. కనీసం కేసు ఎవరి మీద అయింది? జర్నలిస్ట్ శంకర్ మీద అయింది, అంటే నా మీద అయింది. నాకు ఇంటిమేషన్ ఇయ్యలే, అసలు ఆ కేసు ఎందుకు చెప్పలే, ఏమి చెప్పకుండా అన్ని మూట కట్టుకొని తీసుకొని పోయారు. ఇవన్నీ తీసుకపోయారు. ఇంకా కెమెరాలు చిప్పులు అయితే ఇప్పుడు బేసిక్ గా సిస్టమ్ అంటే హార్డ్ డిస్క్లు ఉంటాయి, ఇవన్నీ ఎత్తుకపోయారు అనుకోవచ్చు. కెమెరాలో ఏముంటది? ఆ పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, ఆ పెద్ద స్క్రీన్ లో ఏముంటది? ఏముండవు. కానీ అది కూడా ఎత్తుకొని పోయారు. ఇట్లా మొత్తం ఆఫీస్ ని చిందరవందర చేసి కుర్చీలను బయటేసి ఇట్లా మొత్తము దాదాపు ఇంకా ఇలా ఈ మానిటర్లు చూస్తానికి ఈ మానిటర్లు పెద్దది ఏముంటుంది చెప్పండి, 10,000, 5,000కు దొరుకుతాయి కొత్తవి. ఓన్లీ మానిటర్లు వదిలేసి సిస్టమ్లు అన్ని ఎత్తుకపోయాడు. ఈ మానిటర్ కూడా తీసుకుపోవాలని చూసినట్ట కానీ ఆ తీసుకొచ్చిన టాటా ఏసీ ఉంది కదా, ఆ టాటా ఏసీ లో పట్టలేదంట. అక్కడ ఒక కెమెరాది ప్రాంప్టర్ పెట్టుకొని చదువుతారు, ఆ ప్రాంప్టర్ కూడా ఎత్తుకపోదామని చూసిరంట. ఇంకా ఈ కుర్చీలు, ఈ టేబుల్లు, ఆ సోఫాలు ఇవి కూడా ఎత్తుకపోతే అయిపోతుండే, అవి మాత్రం మిగిల్చింది. ఎంత దుర్మార్గం అంటే పోలీసులు మరి నిజంగా అంటే కేసు పెట్టిర్రు. ఏంది ఏ కేసు ఎత్తుకపోయింది? దీంట్లో రేవంత్ రెడ్డిని కించపరుస్తూ ఒక తమ్నేలు పెట్టిర్రు అని చెప్పేసి ఆ కేసులో ఇవన్నీ ఎత్తుకొని పోయారు. మరి ఒకవేళ అయ్యింది ఆ కేసు అయితే ఆ కేసు డీటెయిల్స్ లేకపోతే నోటీసు ఏదో ఇచ్చి ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ షిఫ్ట్ చేస్తుంటే మా ఆఫీస్ వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరుంటే కనీసం వాళ్ళకు మరి ఇది ఎత్తుకపోతున్నాము, ఇది కథ, ఇది ఏమి చెప్పలే, అన్ని ఎత్తుకొని పోయారు. వాళ్ళని భయపెట్టించి మళ్ళీ రేపు రావాలరా మీరు స్టేషన్ కాడికి రావాలి, అరే త్వరగా కొట్టుకుంటా ఇట్లా భయపెట్టి ఇది వేసి తీసుకొని పోయారు. ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఏది లేకుండా ఈ రకంగా మొత్తం ఆఫీస్ ని గుల్ల చేసింది. మొత్తము అటు ఇటుగా మీకు ఇప్పుడు చూపించిన ఇవన్నీ వాళ్ళు మనకు న్యూస్ లైన్ అనేటువంటి సంస్థకి నేను శంకర్ అంటోడు 2021లో ఒక్క సిస్టమ్ తో స్టార్ట్ చేసి అంచెలుగా, అంటే నేను అప్పు తెచ్చిన రకరకాలుగా నా సొంతం భూమి అమ్ముకున్నా, మా నాయన సంపాదించినటువంటి భూమి అమ్ముకొని దాదాపు 30 నుంచి 35 లక్షల రూపాయల ప్రాపర్టీని కొనిపోయారు. స్క్రీన్ ఒక్క స్క్రీన్ కే 3.5 లక్షలు ఉంటుంది. ఆ స్క్రీన్ తేవడం కోసము నేను ఎన్నిసార్లు మా ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు తీసుకొని వాడుకొని తెచ్చుకున్నా, ఎట్లా తెచ్చుకున్నా నాకు మాత్రమే తెలుసు.
ఆ క్రెడిట్ కార్డులకు బిల్లు ఎన్ని కట్టినాము, ఏ రకంగా కట్టినాము, ఇవన్నీ మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే అది అనుభవించినాం కాబట్టి. సో ఇట్లా అప్పులు వేసుకొని ఇన్ని ఇబ్బందులు పడి ఈ వ్యవస్థని ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డగా నేను ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలి. ఎందుకు ఎప్పుడు అగ్రవర్ణాల చేతుల్లో ఎందుకు ఉండాలి మీడియా సంస్థలు, మన దగ్గర ఎందుకు ఉండకూడదు, ఎందుకు న్యూస్ లైన్ ఒక యూట్యూబ్ ఛానల్ లెక్కనే మిగిలిపోవాలి, ఒక శాటిలైట్ లెక్క, ఒక డిజిటల్లో ఒక ట్రెండ్ సెట్టర్ లెక్క ఎందుకు కాకూడదు అని చెప్పేసి ఒక పెద్ద సెటప్ ఏర్పాటు చేసిన. అక్కడ స్టూడియోలు కూడా మేక్ అవుతా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ స్టార్ట్ కాలే బంజారా హిల్స్ లో. నేను ఏప్రిల్ 14 తారీఖు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఛానల్ ని 24/7 చేద్దాము, బులెటిన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ చివరికి ఆ టైంలో నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టి దాదాపు 19 రోజులు జైల్లో ఉంచి వేరే రకరకాల కేసులు పెట్టేసి ఆఫీసు మొత్తానికి ఇట్లా లూటీ చేసి ఎత్తుకొని పోయారు. ఇది పోలీసు వాళ్ళు మరి పకడ్బందీ ప్లాన్ ప్రకారం చేసిర్రా, లేకపోతే పైనుంచి ఆదేశాల ప్రకారం చేసిర్రా, ఎట్లా చేసిర్రా, అవన్నీ కూడా నేను వివరిస్తా. ఈ కేసు ఎప్పుడు పెట్టిర్రు, ఈ కేసు పెట్టిన ఆయన ఎవరు, ఆ కేసు పెట్టిన ఆయన కూడా ఈ కంప్యూటర్లు మోసుకపోయిండు. ఇందులో బ్రహ్మాండమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు తొందరలోనే ఈ 1-2 రోజులలో మొత్తము ఆ వీడియోలు చూపించుకుంటా మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 100% ఏదైతే ఇట్లా మొత్తము అంతా ఏ సిస్టమ్ లేకుండా దాదాపు ఇవాళకి 11 రోజులు అవుతుంది ఛానల్లో ఒక్క వీడియో లేకుండా ఉండడం. 12 రోజులకెళ్ళి ఒక్క వీడియో లేదు, ఒక్క ఛానల్ అప్లోడ్ చేయడానికి మాకు సిస్టమ్సే లేవు. 30 మంది ఇవాళ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి పరిస్థితి, పిల్లల చదువులు కానీ లేకపోతే రకరకాల దాంట్ల కోసము ఎవరు పనికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే ఇవి ఇస్తాము అని చెప్తున్నారు. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి సార్ మీరు చేయడం వల్ల. ఇట్లా నా మీద కోపం ఉంటే, జర్నలిస్ట్ శంకరంటోడి మీద కోపం ఉంటే కేసులు పెట్టండి, ఇంకా రకరకాల కేసులు పెట్టండి, ఎన్ని ప్లాన్లు చేస్తారో చెయ్యండి, అట్లా చేయండి. కానీ ఈ ఇలా పని చేసుకుంటూ ఏం పాపం చేశారు మీకు? 30 మందిని ఎలా రోడ్డు మీద పడేసారు. 10 రోజులకి వెళ్ళి ఛానల్ ఆగిపోయింది. ఇప్పుడు ఇట్లా ఆస్తి నష్టం దాదాపు 30-35 లక్షలు, ఇట్లా వాళ్ళ జీవితాలు ఆగి. ఇవన్నీ తీసుకుపోయే క్రమంలో మా ఆఫీస్ ఎంప్లాయీస్ లిస్ట్ ఉంటుంది. అంటే ఎవరెవరు ఏమేమి పని చేస్తారు, వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ నెంబర్లు ఏంటివని ఆ లిస్ట్ కూడా ఎత్తుకపోయారు దొంగతనంగానే. మాకు చెప్పి తీసుకపోలేదు, అది కూడా వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారంట వరుస పెట్టి. అందరికి ఫోన్ చేసి ఇట్లా న్యూస్ లైన్ పనిచేస్తావు కదా నువ్వు, వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ డీటెయిల్స్ అని మాకు కావాలి, మీరు వచ్చి ఇలా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పేసి బషీర్ బాగా ఆ సిసిఎస్ పోలీసు ఉంటారు కదా, సైబర్ క్రైమ్ వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారంట. అంటే ఈ సంస్థలో పనిచేస్తే సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద సంస్థలో పనిచేస్తుంటారు వాళ్ళు, ఆ సంస్థ మీద ఏదైనా కేసు అయితే లేకపోతే ఆ సంస్థ ఓనర్ మీద కేసు అయితే అందరు ఎంప్లాయీస్ ఫోన్ చేస్తారా అండి? ఇట్లనే ఫోన్ చేసి భయపెట్టిస్తారా? ఇప్పుడు సాధారణ ఎంప్లాయీ అతను 20,000, 15,000, 30,000 ఆ జీతానికి పనిచేసి ఆ కుటుంబాన్ని నడుపుకుంటున్నాడు. ఒక సాధారణ ప్రైవేట్ ఎంప్లాయీకి ఫోన్ చేసి బెదిరిస్తే వాళ్ళు ఇంకెక్కడైనా ఉద్యోగం చేయాలంటే ధైర్యం ఉంటుందా? ఏ మీడియా సంస్థలో పనిచేయగలుగుతారా? ఇట్లా ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి, మీడియా సంస్థల్లో పనిచేస్తుంటే ఎంప్లాయీస్ కి ఫోన్ చేసి బెదిరించేటువంటి కార్యక్రమం అయితే ఇప్పుడే చూస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా దయచేసి పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడితే ఏం రాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా మీద కేసులు పెట్టి చేస్తా ఉన్నారు కదా, మాతోనే మాట్లాడండి. కానీ ఎంప్లాయీస్ జోలికి పోయి వాళ్ళని ఇబ్బందులు పెడితే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఇబ్బందులు పడతారు. సో కాబట్టి ఈ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. బట్ కానీ మా ఎంప్లాయీస్ ఎవరేం భయపడతలేం కాదు. 100% మేము ఒక యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది మాకు. ఇప్పుడు చేస్తాము. దీంట్లో నిజంగా అంతిమంగా ధర్మాన్ని గెలుస్తుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే మాట్లాడొద్దా ఎవరు? పోనీ ఏమైనా మేము దేశ విద్రోహమైనటువంటి వార్తలు ఏమైనా ప్రసారం చేసినామా న్యూస్ లైన్ లో? అందులో ఏముంది? ఆ వీడియోలో ఏముంది ఒకసారి వినండి మీరన్నా, పోలీసు వాళ్ళన్నా. అన్ని వివరాలు నేను చెప్తా. 100% ఇక్కడ ఏమేమి జరిగిందో సీసీ కెమెరాలు, ఇక్కడ లోపల సీసీ కెమెరాలు లేవు. ఎందుకంటే మనం ఆఫీస్ ఇప్పుడే అది చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇంకా కాలే. అక్కడ అన్ని అయిపోయిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు కింద సీసీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ విజువల్స్ కూడా వచ్చినాయి మనకి. రేపు మీకు అన్ని ఓపెన్ చేసి ఎవరు వచ్చిర్రు, ఏ కంప్లైంట్ చేసిన ఆయన వచ్చిండు, కంప్లైంట్ చేసిన ఆయన కూడా ఇక్కడ సిస్టమ్ ఎత్తుకొని పోయిండంట. ఆ వీడియోలు అన్ని మీకు చూపించి 100% వాస్తవాలు మీకు చూపిస్తా. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి, పోలీసులు గాని, పోలీసు వ్యవస్థ గాని, ప్రభుత్వం గాని, కాంగ్రెస్ పెద్దలు గాని ఒకసారి ఆలోచన చేయండి. మీది ప్రజాప్రభుత్వం అంటున్నారు, మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం అంటున్నారు. కానీ ఆ ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు మా గొంతు ఈ రకంగా నొక్కుతున్నారు. కేసులు పెట్టాలనుకుంటే, మా మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే శంకరంటోడిగా 100 కేసులు పెట్టండి. మేమేం అభ్యంతరం చెప్తలేము, మేము లీగల్ గానే ఎదుర్కొంటాము. చట్టం ప్రకారం మనం జైలు వేస్తే పోలేదా, జైలు పోలేదా? సో ఇట్లా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. కానీ సంస్థల మీద ఇలాంటి ప్రతాపం చూపించి అందరి జీవితాలతోని ఆడుకోవద్దని చెప్తా ఉన్నా. 200% మళ్ళీ నిలబడతాము. ఇదే న్యూస్ లైన్ ఎక్కడైతే మీరు అన్ని ఎత్తుకపోయి లూటీ చేసి
మేము మమ్మల్ని మా గొంతు నొక్కుదామని ప్రయత్నం చేశారో ఇక్కడ నుంచే మళ్ళా న్యూస్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే మళ్ళా వాస్తవాలను ప్రజలకు చూపిస్తాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు. 100% ప్రజల కోసం న్యూస్ లైన్ ఎప్పుడు నిలబడుతుంది, ఇప్పుడు నిలబడుతుంది, ఇకపై కూడా నిలబడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా పూర్తి వివరాలతో నేను మళ్ళొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంత నేను చూస్తున్నా ఏంది పరిస్థితి ఏదని. కనీసం మనకు అప్పు పుట్టాలన్నా కానీ ఓ వారం 10 రోజులు టైం పడుతుంది. ఈ గ్యాప్ లోపల కనీసం కొన్ని సిస్టమ్స్ అని తెచ్చి కొంత ఛానల్ని ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నా. సో మరొక వీడియోలో మీతోని మాట్లాడతాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.